ఫార్మాసిటీ కంటే మేము భూములు ఇయ్యరు అన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ పెడతాము దానికి ఏమి ఇబ్బంది అంటున్నారు కదా. ఇబ్బంది లేదు, అది ఓకే. మా తాతయ్య వాళ్ళందరూ అగ్రికల్చర్ చేసుకుని బతికేవాళ్ళు. సడన్ గా వెళ్ళి అవన్నీ వదిలేసి సిటీకి వెళ్ళండి అంటే వాళ్ళు ఏం చేశారు? మీరే ట్రూత్ గా చెప్పండి. వాళ్ళు ముసలోళ్ళు కదా, వాళ్ళకి సిటీ పడుతుంది, అసలు మనకే పడట్లేదు. ఇక వాళ్ళకి ఎక్కడి నుంచి పడుతుంది? ఎందుకు మమ్మల్ని ఎందుకు ఇంత రాదంతాలు పెడుతుండ్రు రేవంత్ రెడ్డి సార్? ఇంత గొడవ చేసినా కూడా మళ్ళీ సర్వే చేస్తుండ్రు సార్. ఎంత చేసినా కూడా పోలీస్ వాళ్ళు ఎప్పుడు చూసినా మేము మా లైఫ్ లో చూడలేదు ఇంతమంది పోలీస్ వాళ్ళని. ఆ ఫార్మా కంపెనీ అని ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో అప్పటి నుంచి మా విలేజ్ లో పోలీస్ వాళ్ళే ఉన్నారు. రేవంత్ రెడ్డి సార్ మీరైతే మాకు చాలా పుణ్యం చేసిర్రు. మా లైఫ్ లో 2024-25 నేను నా లైఫ్ లో మర్చిపోను, అస్సలు మర్చిపోను. ఎంత ఏడిపించారు సార్ మీరు. మేము కూడా చూసుకుంటాం, మేము స్టూడెంట్స్ సార్. మీరు మీ ఎగ్జామ్ రాసి ఏం గెలవలేరు, మీరు మేము గెలిపిస్తేనే కదా గెలిచిరు. రేవంత్ రెడ్డి సార్, కేసీఆర్ సార్ ఇంత చేస్తే రేవంత్ రెడ్డి సార్ ఇంకెంత చేస్తారు అని మా పేరెంట్స్ కి 5 ఓట్స్ వేయించిన. డాడీ వెయ్యండి, మనకే మంచిది కదా, అన్ని ఇస్తాము, స్కూటీ ఇస్తాము, డిగ్రీ వాళ్ళకి 5 lakhs ఇస్తాము, మమ్మీ వాళ్ళకి 2500 ఇస్తామన్నారు, అన్ని ఇస్తామన్నారు. ఎక్కడ పోయింది సార్? మీరు స్కూటీ ఇస్తారు కదా రోజు కాలేజ్ కి, దాని మీదనే వెళ్తున్నా నేను. మా మమ్మీ 50 తులాల హారం వేసుకుంది. మా విలేజ్ వాళ్ళందరూ ఎక్కడి నుంచి తీసుకొచ్చిర్రు అని అడుగుతున్నారు. మురిసిపోతుంది మా మమ్మీ. పైసలు అయితే 4000 ఇస్తారు మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళకి కదా. పూర్వ అయితే రోజు ఒక డ్రెస్ కొనుక్కుంటున్నాం మేమైతే. ఎక్కడ పెట్టుకోవాలో అర్థమైతలేదు సార్. రేవంత్ రెడ్డి సార్ మీ దగ్గర పెద్ద ఫామ్ హౌస్ ఉంది కదా, దాంట్లో ఒక రూమ్ ఇవ్వండి, మనీ పెట్టుకుంటాం మేము. నిన్ను పెట్టుకుంటాం ఎందుకమ్మా? మీద తొండలు కూడా గుడ్లు పెట్టను జాగలట, అవి జాగలు చేయడానికి ఏమి ఇబ్బంది అవుతుంది మీకు? అయ్యో అవి రేవంత్ రెడ్డి సార్ కండ్లకే తొండలు గుడ్లు పెట్టినట్టు కనిపిస్తున్నాయి. దాని తప్ప ఇంకా వేరే వాళ్ళకి ఎవరు కనిపిస్తలేదు. సిపిఎం వాళ్ళు వచ్చారు కదా, ఎస్టీ కమిషనర్ అందరూ వచ్చారు కదా, వాళ్ళు కూడా కండ్ల నుంచే చూసారు కదా. మేము 1 year కి 2 to 3 పంటలు తీసుకుంటాం. రేవంత్ రెడ్డి సార్ కండ్లకి అవి తొండలు గుడ్లు పెడుతున్నాయి. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి కండ్లకే కనిపిస్తున్నాయి కానీ తర్వాత నెక్స్ట్ ఆ సారే వచ్చి గుడ్లు పెడతాడు మా సేన్లల్లా. సార్ మీరు ఎంత హింస ఇచ్చినా, మీరు ఎంత చేసినా ఈడు వరకు వచ్చినాం సార్. మేమైతే అసలు తగ్గము. మేమైతే మీరు ఎంత కష్టపెట్టినా మేము ఓడ్చుకుంటూనే వస్తాం. కానీ మేమైతే భూములు ఇయ్యము. రేవంత్ రెడ్డి సార్ మీరు కొంచెం న్యాయంగా ఆలోచించండి. నెక్స్ట్ టైం నేను రానని నువ్వు ఊహించుకుంటున్నావు కానీ అసలుకే రావు. మీరు చేసిన పుణ్యాలు అవన్నీ మేము ఎప్పటికీ మర్చిపోలేము. మీరు ఏ గంగలో వెళ్ళి మునిగినా మీ పుణ్యాలు మీ పాపాలు అన్ని అస్సలు పోవు. చాలా ఎగుతున్నాం సార్ మిమ్మల్ని, చాలా ఎగుతున్నాం. అట్లా ఏమనిపిస్తుంది రేవంత్ రెడ్డి 1 year పాలన ఎట్లు? అస్సలు బాగాలేదు. మేము కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మేము చాలా బాగున్నాం. అసలు మాకు ఈ బాధలే లేవు, అసలు ఏం లేవు, చాలా హ్యాపీగా ఉన్నాం. రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు, మా ఇండ్లలో అన్నం తినకుండా అవుతున్నాం మేము ఎవరం. అంత బాధ పెడుతున్నారు రేవంత్ రెడ్డి సార్. ఎందుకు మీలాంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు కదమ్మా? ఉద్యోగాలు వస్తాయి కదా నీలాంటి వాళ్ళకి, చదువుకునే పిల్లలకి. సరే ఉద్యోగాలు వస్తున్నాయి అంటారు కానీ మాకు కాదు, అంటే మేమే చేస్తాం అనుకో. కానీ అందరి స్టూడెంట్స్ కి ఆ ఫార్మా కంపెనీలోనే చేద్దామని మన రూల్ ఉందా మ్యామ్? లేదు కదా. ఒక్కొక్కరికి ఐటీఐ అవన్నీ ఉన్నాయి, ఎంబీబీఎస్, డాక్టర్, లాయర్ అవన్నీ ఉన్నాయి. ఫార్మా కంపెనీ మీద ఎవరు డిపెండ్ అయ్యలేరు కదా. మరి ఎందుకు ఇవ్వాలి? మేమైతే ఇయ్యము. సరే ఫార్మా కంపెనీ పెడితే వాళ్ళు అందరికి హెల్ప్ఫుల్లే కానీ మాకు కాదు. రేవంత్ రెడ్డి సార్ ఏమంటుండే, విలేజ్ ఒక్కొక్క హౌస్ లో 6-7 members ఉంటారు, ఏం కాదులే వేరే దగ్గర పంపించేద్దాం అంటారు. మేము కూడా మనుషులమే కదా, మాకు కూడా మనసే కదా. మేమన్నా గొర్రెలమా? ఎక్కడ పంపిస్తే ఎక్కడికి వెళ్ళడానికి? పందులమా? లేదు కదా, మనుషులమే మేము కూడా. మీరు ఎంత హింసించినా మాకు ఈయనే చంపేయండి కానీ మేమైతే భూములు ఇయ్యము, అసలు ఇయ్యము. ఎంత చేసినా ఇయ్యము. మేము స్టూడెంట్స్ మాట్లాడుతుంటే పెయిడ్ బ్యాచ్ అంటారు. ఏం పెయిడ్ బ్యాచ్? రేవంత్ రెడ్డి సార్ మీరు చేసిన ఘన కార్యాలకే మేము మాట్లాడాల్సి వస్తుంది. అంతేగాని మేము ఎవరు పైసలు ఇస్తే గానీ మేము ఎవరి పైసల మీద ముఖం తూడ్చుకొని ముఖం కడుక్కొని లేము. మా బాధలని మేము తెలుసుకుంటున్నాం, చెప్తున్నాం మా పేరెంట్స్ బాధలని. కానీ అట్లాంటివి ఏం లేదు. రేవంత్ రెడ్డి సార్ మీకు ఒక్కటే చెప్తున్నా, దండం పెడితే చెప్తున్నా, మేమైతే ఆ ఫార్మా కంపెనీ రానియము, వేరే ఇండస్ట్రీస్ వస్తారన్నా మేము ఇయ్యము. అంతే, మా భూమి మాకు కావాలి అంతే. 2 రోజుల కిందట సర్వే చేసినట్టున్నారు కదా, ఎన్ని చేసినా
ఏమైనా మేమైతే ఇయ్యాము. ఏం చేసుకుంటావో చేసుకో, ఇంకా చంపి నేను తీసుకుంటా అంటావా తీసుకో, ఎట్లా తీసుకుంటావో మేము కూడా చూస్తాం. ఇంతమందిని చంపి తీసుకుంటావా, సరే సరాసరి మేము ఇండే కూర్చుంటాం, వచ్చిరా మాట్లాడు, ఎలా తీసుకోవాలో, నువ్వు ఎలా మాట్లాడాలో, ఏ పద్ధతిలో మాట్లాడాలో నువ్వు అలా వచ్చి మాట్లాడు. మేము ఇస్తామా ఇయ్యమా అది తర్వాత విషయం, నువ్వు వచ్చి మాట్లాడు. మేము ఇస్తామా ఇయ్యమా అది తర్వాత విషయం. నువ్వు ఎవరినో పంపించి ఇదేమైనా పాకిస్తానా? నువ్వు అంటే పోలీసులను పంపించనీకే, ఆర్మీ వాళ్ళని పంపించనీకే ఏం పాకిస్తాన్ బోర్డర్ అనుకుంటున్నావా ఏంది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి పేడ్ బ్యాచ్ అంట, అది బల్లు కూర్చుందే ఎంత. అసలు అలాంటి ఘోరమైన భూములు అయితే మేము ఇంతగానో ఎందుకు గింజుక చేస్తాం? సరే వస్తున్నాయిగా ఉద్దరకు పైసలు, ఆ పనికిరాని భూములు ఇచ్చేస్తాము, డబ్బులు తీసుకుంటాం, వెళ్ళిపోతాము. ఆ వెళ్ళిపోయే వాళ్ళం అంటే అవి పనికిరాని భూములు అయితే మేము ఇంతెందుకు భయపడతాం? ఇంతెందుకు ప్రతి దానికి అరే తినే ఫుడ్ కూడా మాకు కనీసం ప్రశాంతంగా తినని రోజులు ఒక 1 year వస్తుంది. ఇప్పటికే 1 year కావస్తుంది. ఆ రోజు నుంచి మేము మా బాధలు ఇవే. మేము ఇలానే ఇగో ఈ టెంట్లు వేసుకొని ధర్నాలు చేస్తున్నాం, మేము ఇన్ని చేస్తున్నాం, అందరికీ కనిపిస్తున్నాయి మా బాధలు, కానీ నీకు మాత్రం కనిపిస్తలే. ఓట్లేసిన నువ్వు యాడున్నావు మన తెలియదు. మీరు మీ నియోజకవర్గమే కదమ్మా సీఎం, మీరందరూ మీ నియోజకవర్గమే కదా సీఎం? మా నియోజకవర్గం మా దగ్గరకు వచ్చి నువ్వు ఓట్లేయక ముందు మాట్లాడినావు, మరి ఇప్పుడేడున్నావు? అప్పుడప్పుడు అన్నీ మాటలు మాట్లాడి అన్నీ చేసి నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను. ఎడ చేసినావు? ఏం చేసినావు? అంటే మీ వెనకాల ఎవరన్నా వేరే పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉండి మాట్లాడిస్తారా ఇట్లా? మీరే మా బాధలు మీకు మాట్లాడించేటట్టుగా అనిపిస్తున్నాయా మేడం? అర్థం కాక మాట్లాడుతున్నా నేను. మా బాధలు మీకు అర్థంగా అంటే డబ్బులు ఇచ్చి మాట్లాడే బాధలు లెక్క కనిపిస్తున్నారా? అంటే అరే మా డాడీ ఏడన్నాడో తెలీదు, అడుక్కొని తిన్నాడంట. 1 month అడుక్కొని తిన్నాడంట రోడ్ల మీద. అలాంటి పరిస్థితి తెచ్చిండు ఆయన. ఎన్నుకున్నందుకు మంచి పరిస్థితి, మంచిగా చేసినావు. ఎంత అంటే ఇంట్లో కూకొని తినుండి బిడ్డ అని అన్నట్టున్నది. నువ్వు ఇచ్చే జాబులు ఎవరికి కావాలయ్యా? ఇవాళ మేము చేస్తాం, వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఏమైనా, వాళ్ళు ఏమైనా చదువుకున్నారా? దేనికి పనికి వస్తారని? వాళ్ళు పొలం చేయడం తప్ప వాళ్ళకు కూడా రాని వాళ్ళు ఏ జాబ్ చేస్తారు? నువ్వు ఏం పని పెడతావు?